మనం ఇక్కడ చూడండి జిల్లాలో ఈ నెల 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు టీఈటీ పరీక్షలు 2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తహేరా సుల్తానా సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లాలో 24,000 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పరీక్షలు డిఎంఎస్ అండ్ ఎన్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల మరియు మచిలీపట్నం వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, నందమూరి శేషాద్రిరావు ఇంజనీరింగ్ కళాశాల, గడ్లవల్లేరు అయాన్ డిజిటల్ కానూర్, శైలేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ టెక్నాలజీ కానూర్ ఈ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, కంట్రోల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి 9700882034 ఏదైతే మచిలీపట్నం ఉందో వాళ్ళకి సంబంధించి, అలాగే టీచర్ పోస్టులకు సంబంధించి హైకోర్టులో ఒక కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు, మనం గిరిజన ప్రాంత టీచర్ పోస్టులని మార్చడం తగదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ గిరిజన ప్రాంతాల్లో 517 పోస్టులకు జనరల్ కేటగిరీలో మార్చడం, దీనివల్ల గిరిజన యువత నష్టపోతుందని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వాద్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిపింది. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచుతామని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయమూర్తి జడా శ్రావణ్ వాదనలు వినిపిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అధికారం ఐటీడీఏ పీఓకు మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం భర్తీ చేస్తున్న జోనల్ పోస్టులను తెలిపారు. జిల్లా స్థాయిలో పోస్టులను మాత్రమే భర్తీ చేసే అధికారము ఐటీడీఏ పీఓకు ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలతో కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. అంగీకరించిన న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేయడం జరిగిందనమాట. ఇది ఈ పేపర్లో న్యూస్ కాదు, బుధవారానికి వాయిదా వేయడం అని ఈనాడు పేపర్లో అయితే మనం చూడడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 కీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 29 వరకు అభ్యంతరాలు స్పీకర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కీని సోమవారం విడుదల చేసింది. 150 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు గుర్తించి కీని కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు నేటి నుంచి ఈ నెల 29 వరకు తెలపాలని విజ్ఞప్తి చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలను ఆన్లైన్లో మాత్రమే పంపాలని కమిషన్ ప్రకటించింది అనమాట. ఇది ఈరోజున్న విద్యా ఉద్యోగ సంబంధించిన సమాచారం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందరికంటే ముందే కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.